వైసీపీ భవనం అక్రమ కట్టడం అంటున్నారో దాన్ని మాకు అప్పగించండి అని చెప్తున్నారు. ఇలాంటి కట్టడాలు ఆదంలో చాలా ఉన్నాయి. అయితే వాటన్నిటి మీద కూడా ఇలాంటి చర్యలు తప్పనిసరి ఒకటే తీసుకుంటాం. లేదు సార్, నేను ఇక్కడ మొదలు పెట్టాను. నేను ప్రతి నా ఆలోచన విధానం డిఫరెంట్, నేను వ్యవహరించే తీరు డిఫరెంట్గా ఉంటుంది. తప్పనిసరిగా మీరు రాబోయే రోజుల్లో చూస్తారు. వ్యూహాత్మకంగా తప్పనిసరిగా ఈ ఊరిని అభివృద్ధి చేసే కార్యక్రమంలో అన్ని విషయాలని కూడా మీతో పంచుకుంటాను. అట్లా ఏం లేదండి. ఇది నేను ఒకటి మాత్రం చెప్తున్నాను సార్, మీరందరూ అనుకున్నట్టుగా దీంట్లో రాజకీయం లేనే లేదు. దీంట్లో అభివృద్ధి సంక్షేమం మాత్రమే చూడాల్సిందిగా విజ్ఞప్తి సార్. ఇలాంటి కట్టడాలు అయితే చాలా ఉన్నాయి సార్. వాటిల్ని కూడా సార్, ఇది నా దృష్టికి డాక్యుమెంట్తో సహా వచ్చింది సార్. అందువల్ల నేను స్పందించాను. రేపు నుండి మిగతా భవనాలు మీరు చెప్పిన విషయాలు కూడా ఏదైనా సలహాలు సూచనలు ఇస్తే ఆ భవనాల గురించి కూడా డీటెయిల్గా సమాచారం తీసుకుని తప్పనిసరిగా ప్రజలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు చేసే భవనాలుగా మారుద్దాం సార్. ఇంకోటి ఆదంలో ఒక చర్చ ఏం నడుస్తుందంటే వైసీపీ భవనం జోలికి కానీ సాయిప్రసాద్ రెడ్డి కానీ జోలికి రాకుండా ఉంటే కొంతమంది ముద్ద చెప్తామని చెప్పినారు. అది ఇవ్వనందుకే ఇప్పుడు మళ్ళీ దీన్ని తిరిగి ప్రజలకు బాగా చర్చ జరుగుతూ ఉంది. దీనికి మీరేమంటారు సార్? ఇది రాజకీయాలకు సంబంధించింది కాదు. రాజకీయాలు వచ్చినప్పుడు నేను మాట్లాడతాను. నా మీద ఆరోపణలు ప్రత్యారోపణలు అన్నవి తప్పనిసరిగా మాట్లాడతాను. ఎవరైనా విమర్శించవచ్చు, తప్పేమీ లేదు. ఎవరైనా సరే వాళ్ళ బురద నాకు పూయవచ్చు, తప్పేమీ లేదు. కానీ ఇది రాజకీయపరమైన అంశం కాదు. ఇది ప్రజల బాగోగులకు సంబంధించిన, నా ఆడబిడ్డలకు సంబంధించి హాస్టల్కి సంబంధించిన సమస్య. ఇది రాజకీయాలకు సంబంధం లేదు. రాజకీయంగా ఇంకో రోజు నేను డెఫినెట్గా మాట్లాడతాను. ఎవరు ఏమన్నా మాట్లాడుకోవచ్చు, తప్పేమీ లేదు. ఎవరు ఎంత బురదన్నా నా మీద వేయచ్చు. శుభ్రంగా కడుక్కునే ఓపిక నాకుంది, ఏమి టెన్షన్ లేదు సార్. ప్రస్తుతం ఆర్థిక పరిస్థితుల్లో ప్రభుత్వం ఎలాగలో నెట్టుకొస్తుంది కాబట్టి కొత్త భవనం కట్టలేమని ఇలాంటి భవనాలు మీరు ఏమైనా తీసుకోవాలనుకుంటున్నారు? దీన్ని వేస్ట్ చేయడం ఎందుకు అన్నది నా ఆలోచన. మీరు వెళ్ళి చూడండి, ఆ భవనం ఎంత బాగా అద్దాల మేడ ఎంత బాగా ప్రమాణం కట్టారు. దాన్ని వృధా చేయడం, దాన్ని బుల్డోజర్ పెట్టి కొట్టేస్తే ఏమొస్తుంది సార్? మీరు ఆలోచన చేయండి. మంచిది కాదు కదా. దాన్ని ఉపయోగించుకోవడం మంచిది అంటారా, లేదా కొట్టేయడం మంచిది అంటారా? మీరు చెప్పాలా. పార్థసారథి ఎన్నికల్లో గెలిచిన తర్వాత వారం లోపలే ప్రతి సమస్యకు పరిష్కారం చూపిస్తానని చెప్పినారు. ఇంతవరకు ఎటువంటి పని చేయలేదు, ఎటువంటి పరిష్కారం చేయలేదు అనేది ఆనందంలో బాగా జరుగుతున్న చర్చ. ఒకటి, నేను రోజుకు 10 గంటల నుంచి 12 గంటలు ప్రజల మధ్య ఉంటున్నాను. 15 గంటలు పని చేస్తా ఉన్నాను. మీరు చూడండి, నేను రాగానే ఇప్పుడు మీరు రామజల మంచినీటికి సంబంధించిన రామజల పనులు ఒక చేస్తా ఉన్నాను. డ్రైనేజీ కాలువల్ని క్లీన్ చేయడం, దాన్ని పునర్నిర్మించడం వైపున చేస్తా ఉన్నాను. రోడ్డు వెడల్పుకు సంబంధించినటువంటి సంసిద్ధత కార్యక్రమాలని ప్రిపరేటరీ యాక్టివిటీలు చేస్తూ ఉన్నాము. 100 విషయాలు. హాస్టల్ ఒకటి, గర్ల్స్ హాస్టల్ ఒకటి వ్యక్తిగతంగా తీసుకొని వచ్చి ఓపెన్ చేశాము. ఇట్లా రోజు నేను ప్రజల మధ్య ఉండి ఎప్పటి చిన్న పెద్ద ఇల్లు చెప్పుకుంటూ పోతే షాడాడు అంటుంది రోజు నేను ఏం చేస్తున్నానని చెప్పడానికి. కానీ రోజు 15 గంటలు కష్టపడేటువంటి ఎమ్మెల్యేగా ఈరోజు నాకు రాష్ట్రంలో పేరుంది. సో దాని గురించి ఇబ్బందే లేదు సార్. ప్రజలు చూస్తూ ఉంటారు కదా సార్ నేను పని చేస్తున్నా లేదని. కూటమిలో సఖ్యత ఉందా లేదా? ఇప్పటివరకు అయితే 2 రోజులు ఏలే బ్రహ్మాండంగా. అసలు మాది టీ కప్పులో తుఫాన్ లాంటిదండి. అది ఏంది 3 పార్టీల మధ్య ఏదో చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నతమా, దాన్ని భూతద్దంలో పెట్టి చూడాల్సిన పని ఏముంది? మీ నాయకులు ఆరోపించారు కదా సార్. ఆరోపణలు ప్రత్యారోపణలు సహజంగానే ఉంటాయి. చెప్తాను కదా, ఎమోషన్ ఉంటుంది కొంత. నాయకులు లీడర్లు కదా, అందరూ పెద్ద పెద్ద లీడర్లు, ఎమోషన్ ఉంటుంది. అదంతా కూడా పెద్ద సీరియస్గా పట్టించుకోవాల్సిన అంశాలు కాదు.